చూడండి, శుక్రవారం శ్రావణ మాస పూజ మా కోడలతోటి పుట్టింట్లో చేయించానని చెప్పాను కదండి. శ్రావణ మాస కావిడి తీసుకెళ్ళడం, అక్కడ అన్నీ పూజ అది చేయడం, అలాగే మీకు మహాలక్ష్మి అమ్మ చెట్టు అని చెప్పి చూపించాను కదండి. మహాలక్ష్మి అమ్మ చెట్టు అని గురించి చెప్పాను. ఆ వీడియో కూడా మీకు చూడండి, తర్వాత చూపిస్తాను. అలాగా అక్కడ పూజ అది చేయడం, అలాగే భోజనాలు అవి ముగించుకుని మరుసటి రోజు శనివారం రోజు ఉదయాన్నే బయలుదేరిపోయామండి. మా పెద్ద ఆడపడుచు వాళ్ళది, మా పెద్దన్నయ్య గారు వాళ్ళ ఊరు సిద్ధాపురం అండి. ఇక్కడేమో మా కోడల ఊరు వలపర్లు. అయితే అక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారిది, మా పెద్దన్నయ్య గారు వాళ్ళ ఊరు సిద్ధాపురం అండి. వాళ్ళ ఊరిలో మా అన్నయ్య గారు హాయ్ అండి అందరికీ. ఇదిగండి, ఈ విధంగా శనివారం రోజు మా కోడలి వాళ్ళ పుట్టింటి నుంచి బయలుదేరిపోయి వచ్చేసి తర్వాత నైట్ 7 గంటలకి మా పెద్ద ఆడపడుచు వాళ్ళది గృహప్రవేశం ఉంటే అక్కడ సిద్ధాపురం అనే ఊరు ఉంటుందండి. మా అన్నయ్య గారు సిద్ధాపురం ఊరి మీద ఉన్న మమకారంతో అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ హౌస్లు ఉంటే పాతవి, అవి మళ్ళీ ఇలాగా హౌస్ కట్టించడం జరిగిందండి. అసలు మా అన్నయ్య గారికి ఆ ఊరంటే ఎంత ప్రేమోనండి. ఆ ఊరు కూడా ఎంత బాగుంటుందో. అసలు గృహప్రవేశం కూడా చాలా చక్కగా జరగడం జరిగింది. అసలు ఎంతో ఇదిగా ఆ పంతులు గారిని చూస్తే భలే చేయించారండి. అన్నీ ఎంత చక్కటి డెకరేషన్ తోటి. ఇలా మొదట మా పెద్ద ఆడపడుచు వాళ్ళు గృహప్రవేశం చేయకుండా సింపుల్గా చేసేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి రావడం ఒకటి, మా అన్నయ్య గారికి ఆ ఊరి మీద ప్రేమతోటి అక్కడ గృహప్రవేశం చేసుకుని అందరికీ భోజనాలు పెట్టాలని మా ఆడపడుచు సంప్రదించి మళ్ళీ గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకున్నారండి. శనివారం సాయంత్రం గృహప్రవేశం అయ్యింది. శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకుని మా కోడలింట్లో తర్వాత రోజు శనివారం రోజు మేము బయలుదేరిపోయామండి వలపర్ల నుంచి. అలా రావడం, అలాగే అక్కడ వాతావరణం చూస్తే అంత ఇదిగా ఉంటుంది కదండి, అంత ఇదిగా ఉంటుందని చెప్పి మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదా. అసలు పచ్చటి పొలాలతోటి ఇదిగండి వలపర్లు వెళ్ళేటప్పుడు దారంతా కూడా అంత ఇదిగా ఉంటుందోనండి. చక్కగా అక్కడి మా కోడలికి పూజ చేశాక మీకు నిన్నటి వీడియోలో చూస్తే తెలుస్తుంది. అసలు చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా పలకరించడం కానీ, అలాగే పూజ జరుగుతున్నప్పుడు పాటలు పాడడం కానీ అవి కూడా మీకు నిన్నటి వీడియోలో పెట్టాను. అది ఆ ఊరిలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అని ఉంటుందని చెప్పాను కదండి. మా కోడలి అమ్మగారి ఇంటి ఎదురుగుండా అమ్మవారి చెట్టు ఉంటుందండి. అక్కడ ఆడవాళ్ళే చక్కగా ఆ గుడిని మెయింటెనెన్స్ చేస్తారు. శుక్రవారం పూట నైట్ 9 గంటలకి భజన మొదలు పెడతారంటండి. 1.5 సేపు చేస్తారంట అసలు అని. ఇదిగండి ఆ మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అని చెప్పాను కదా మీకు. ఇదిగండి ఆ గుడి చూడండి, చక్కగా ఈ విధంగా చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి చక్కగా పసుపు రాసేసి ఇలా అలంకరించి ఈ భజన అంతా కూడా ఎంతో చేస్తారు. శుక్రవారం రోజు చేస్తారని చెప్పి మేము నైట్కి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని భజన చూసి ఇదిగోని మీరు అందరూ చేస్తారని చెప్పి అమ్మవారిని ఇలా చూపిస్తున్నానండి. చక్కగా ఆ ఊరి కానీ ఆ గుడి కానీ అసలు పల్లె వాతావరణం అందరూ వదిలేసుకుని సిటీస్లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనిపిస్తుంది. ఆ గుడి కానీ ఆ ఊరి కానీ చూస్తే. అలాగే పెద్ద ఊరు సిద్ధాపురం అని ఊరైనా అంతేనండి. శనివారం రోజు ఇలాగా మధ్యాహ్నానికి వచ్చేసి సిద్ధాపురం అని చెప్పాను కదండి. గృహప్రవేశం
చూస్తే అసలు ఎలా ఉంటుందండి. ఇదిగోని ఇలాగా వలపర్రులో మహాలక్ష్మి అమ్మ టెంపుల్ని దర్శించుకోవడం, అలాగే మరుసటి రోజు ఇలాగా సిద్ధాపురంలో ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళడం చెప్పారు. 4 రోజుల నుంచి ఇలా మా కోడలి కోసం పూజ చేయడం కోసం అని చెప్పి అన్ని సర్దుకోవడం చేయడం మీకు ముందు వీడియోలో చూపించాను. అలాగే తర్వాత శనివారం రోజు నైట్కి మళ్ళీ ఇలా సిద్ధాపురం వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే మేము వెళ్ళేసరికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి మళ్ళీ సిద్ధాపురం బయలుదేరుతాం. 7 గంటలకు గృహప్రవేశం అని చెప్పి ఈలోపు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మా పెద్దన్నయ్య గారు వాళ్ళు 4 అన్నదమ్ములండి. ఎంత సఖ్యతగా ఉంటారండి నలుగురు. ఏ ఫంక్షన్ జరుగుతున్నా కూడా కోడళ్ళు కొడుకులు అందరూ కూడా అటెండ్ అవుతారు. అదంతా బాగా నచ్చుతుంది. చక్కగా అందరూ కూడా అటెండ్ అయ్యి ఎంత బాగా జరిపిస్తారో అంతా కూడా. నేను చెప్తుంటే శివాలయం అలా ఎదురుకుండా శివాలయం కట్టారండి కొత్తగా. అక్కడ రాజులవాడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గుడి కట్టించారు. వాళ్ళే ఈ గుడి కట్టించారు. గుడి వైట్ సైడ్ కట్టుకున్నారు. చక్కగా శ్రద్ధగా గుడికి తీరా మేము అందరం వస్తామని చెప్పి అందరికీ జాకెట్ ముక్కలు పెట్టారు. వచ్చి అందరికీ బొట్లు పెట్టి జాకెట్ ముక్కలు అది పెట్టి మా పెద్దన్నయ్య గారు వాళ్ళ అన్నయ్య గారండి, పెద్దన్నయ్య గారు ఆయన. ఆ ఊరి విశేషాలు అన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ మాకు చెప్తూ ఇలాగ శివాలయానికి వెళ్ళాము. మళ్ళీ ఈ గుడి వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, అక్కడికి కూడా వెళ్ళి తర్వాత రామాలయం ఇంకా పెద్దగా ఉంటుందండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ రామాలయం గురించి ఆయన చెప్తూ అలాగా రామాలయం గుడి వేసేసారని చెప్పి అక్కడ రాజుగారు వద్దు మీరు వెళ్ళొద్దు అక్కడే కూర్చోండి అని చెప్పి ఆ రామాలయం గురించి అంతా చెప్తూ ఉన్నారండి. అలా తర్వాత పంతులు గారు వచ్చి చక్కగా ఆశీర్వచనాలు తీసుకుని మేము మళ్ళీ గబగబా 7:30 7:40కి గృహప్రవేశం ముహూర్తం అని చెప్పి అక్కడి నుంచి వచ్చి గృహప్రవేశం అది చూసుకుని భోజనాలు అది చేసి 2 రోజుల నుంచి ప్రయాణం వలన కొంచెం తొందరగానే మేము వచ్చేసామండి. తర్వాత భోజనాలు అవి మొదలుపెట్టాక భోజనాలు చేసి అక్కడ కొంచెం పల్లెటూరులో ఎప్పుడైనా సరే తొందరగా భోజనాలు అవి ముగించేసుకుని చక్కగా ఎంత ప్రశాంతమైన వాతావరణమేనండి. గుడి చూడండి, ఇందులో ఈ చిన్న గుళ్ళు ఉన్నాయి కదా, అందులో ఒక గుడికి మా అన్నయ్య గారు డొనేట్ చేశారు. అసలు దేవాలయం ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందోనండి. ఇదిగండి గృహప్రవేశ ముహూర్తం అయిపోయిందని చెప్పి అక్కడికి వచ్చి ఇదిగా అందరూ కూడా మా అన్నయ్య గారు అన్నదమ్ములు కానీ వాళ్ళ అక్కయ్య కానీ వాళ్ళ చెల్లాయి కానీ అందరూ కూడా అటెండ్ అవుతారండి చక్కగానే. ఏ ఫంక్షన్ అయినా కూడా అది ఎంత బాగా నాకు నచ్చుతుంది. ఈ విధంగా శుక్రవారం రోజు మా కోడల చేత పూజ చేయించడం, మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి ఇలా సిద్ధాపురం వచ్చి గృహప్రవేశం చూసుకోవడం అండి.